ప్రైజ్ ద లార్డ్. ప్రభు ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెందునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. దేవుని స్తోత్రం. దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆయన మనని నిత్యము వెలిగిస్తూ మనని ముందుకు నడిపిస్తున్నాడు. మనము కూడా ఆ ప్రకారమే మనమును వెలుగులో నడిచిన ఎడల, అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో మనం నడిచినప్పుడు మనము కూడా వెలుగులో ఉన్న వారముగా ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే లోకానుసారంగా మనం నడుస్తామో దుష్టుని రాజ్యం అంతా చీకటి రాజ్యం. వాడు అధికారి కాబట్టి మనం లోకంలో నడిచినప్పుడు చీకటిలో పడిపోయినట్టే. మరి ఎప్పుడైతే మనం దేవుని సంబంధులుగా ఉండాలన్నా, మనము కూడా వెలుగులో నడవాలన్నా దేవునితో సహవాసము చేయవలసిందే. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. దేవుని స్తోత్రం. ప్రభువు మాట ప్రకారం మనం నడిచి, ఆయన చెప్పిన మాట ప్రకారం మనము ఆయన చిత్తానికి లోబడి ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతమైన వెలుగు ప్రకాశించబడి మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఎప్పుడు అంటే దేవునితో సహవాసము ఎప్పుడైతే మనం పెంచుకుంటామో, దేవునితో దగ్గరగా ఉండి ఆయనతో నిత్యము ఆయన సన్నిధిలో ఆయన భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్తామో అప్పుడు మనము కూడా వెలుగులో నడిపించబడతాము. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవుని రక్తము మన ప్రతి పాపములను తుడిచివేస్తుంది, కడిగి వేస్తుంది, మనని పవిత్రులుగా చేస్తుంది. మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో వెలుగు ఏర్పరచబడుతుంది. మనము ఏ మార్గము గుండా తప్పిపోము. వ్యర్థమైన మార్గాలను మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అది వ్యర్థమైన మార్గం, అటు వెళ్ళకు, ఇది నా చిత్తము కాదు అని ప్రభు మనకు హెచ్చరిస్తూ ఉంటాడు. దుష్టుని మార్గములు వ్యర్థమైనవి. వాడి రాజ్యమంతా చీకటి రాజ్యం. వాడు చీకటిలో నడుచువాడు. వాడు వ్యర్థమైన వాడు కాబట్టి వాడు వైపు వెళ్ళినప్పుడు, మనం ఏదైనా పాపము చేసినప్పుడు ఖచ్చితంగా మనము చీకటిలో పడిపోయినట్టే. దేవుని బిడ్డలమైన మనము ఎల్లకాలము వెలుగులో నడిచేవారిగా ఉండాలి. ఆయనతో సహవాసము చేసేవారిగా ఉండాలి. ఆయన గొప్ప దేవుడై ఉండి మన పాపముల నిమిత్తము ఆయన మనని పవిత్రపరచుటకు ఆయన యేసు రక్తము ప్రతి పాపములను కడుగును కాబట్టి ఆయన రక్తము చేత మనని కడిగి మనని పవిత్రులుగా చేసినాడు. దేవుని కృప ద్వారా మనందరం కూడా ఈరోజు సజీవు లెక్కల్లో ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈ సంవత్సరము మన కళ్ళ ముందు లేరు. ఈ 2023 ఎంతోమంది జీవితాల్లో చీకటి నింపింది. ఈరోజు ఇయర్ ఎండింగ్ వరకు మనం వచ్చినామంటే మనము దేవునితో సంబంధితులుగా ఉండి ఆ దేవుడు ఏర్పరిచిన వెలుగులో మనము నడిచినాము కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనను కూడా వెలిగిస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. ఎంతోమంది పాపంలో పడిపోయి దేవుణ్ణి తెలుసుకోకుండా చీకటిలో నడుస్తూ దుష్టుని మార్గంలో వెళుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నువ్వు నేను ఇంకా సజీవు లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప. ఇంకా మనం దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నాము, ఇంకా మనం ఆయన మాటల చొప్పున నడుస్తున్నామంటే మన జీవితంలో అద్భుతమైన వెలుగు ఆశీర్వాదకరంగా నిలబడి ఉన్నది. ఈరోజు ఎంతోమంది పాపంలో పడిపోయి లోక సంతోషం కోసం వెతుకుతూ 2 నిమిషాల ఆనందం కోసం పరిగెత్తుతూ ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. దేవుడంటే భయము, భక్తి లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు వెళ్ళిపోయి ఎవరి జీవితం వారు ఏర్పరచుకున్న మార్గం గుండా వారు వెళ్ళిపోతూ చాలా ఇబ్బందులు పడుతూ మరలా చీకటిలో నెట్టివేయబడి తర్వాత దేవుని సన్నిధికి అన్ని కోల్పోయి వస్తున్నారు. ఆయన రక్తము చేత మన ప్రతి పాపములను కడిగి మనని పవిత్రులుగా చేస్తాడు దేవుడు. మనం ఒకవేళ ఏ తప్పు చేసినా ఈరోజు నువ్వు తెలిసి తెలియక ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, ఇప్పటి వరకు నేను దుష్టుడి చేతిలో ఉన్నానయ్యా, నేను చీకటి మార్గంలో నేను నడిచినానయ్యా, ఇక నుంచి నేను వెలుగు మార్గంలోనికి రావాలనుకుంటున్నాను ప్రభువా, నేను కూడా వెలుగులో నడవాలి తండ్రి,
నా పాపములు నా దోషములు క్షమించు అని అన్యోన్య సహవాసం గలవారమై దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే, నువ్వు దేవునితో దగ్గరగా ఉంటే నువ్వు అద్భుతంగా దేవుని సన్నిధిలో నిలబడతావు. నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన వెలుగులో నువ్వు నడిస్తే నీ జీవితంలో ప్రతి పాపము కూడా కొట్టివేయబడుతుంది. ఒకవేళ నువ్వు ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తావో మీ 2023లో ఇయర్ ఎండింగ్ వరకు వచ్చినావు. ఒకవేళ నువ్వు ఆ తప్పును ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే ఒక్క నిమిషం అడుగు ప్రభుని, ప్రభు నన్ను క్షమించు, నీ పవిత్రమైన రక్తముతో నన్ను ఒక్కసారి కడుగు. నీ యేసు రక్తము ప్రతి పాపముల నుండి మమ్ములను పవిత్రులుగా చేస్తుంది కదా ప్రభు. మమ్మల్ని నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రురాలిగా చేసి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టించు ప్రభు అని దేవుణ్ణి అడుగు. ఖచ్చితంగా ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయడు, నెట్టివేయడు. నువ్వు తెలిసి తెలియక చేసిన ప్రతిదీ ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చొని ఒప్పుకొని విడిచిపెట్టు. ఈ 2023 అంతా నువ్వు చీకటిలో నడిచినావేమో, నీ జీవితం అంతా చీకటిమయమైపోయిందేమో, నువ్వు వెళ్ళిన మార్గాలన్నీ కూడా చీకటిగా ఉన్నాయేమో, వ్యర్థమైన సహవాసంతో పడిపోయినవేమో, దుష్టుడు ఏర్పాటు చేసిన మార్గంలో వెళ్ళిపోయి అంధకారంలో పడిపోయి ఈరోజు నీ తప్పు తెలుసుకొని ప్రభు సహాయం కొరకు ఎదురు చూస్తున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, నేను విడిపించుటకు సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. నేను నిన్ను రక్షిస్తాను. నువ్వు చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును నా రక్తముతో నిన్ను కడిగి మరలా పవిత్రురాలుగా చేసి నిన్ను ఆశీర్వదించి కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టించబోతున్నానని ప్రభు అంటున్నాడు. ఈ వాక్యం వింటున్న నీలో ఏ తప్పు ఉందో ఒక్కసారి ప్రభుని అడగరాదు, దేవుణ్ణి అడుగు. ప్రభు ఈ సంవత్సరం అంతా ఎన్నో పాపాలు చేసినా, ఎన్నో తప్పులు చేసినా, నాకు ఇష్టమున్న మార్గంలో నేను వెళ్ళినా, నీ మార్గం విడిచిపెట్టినా, నువ్వు ఏర్పరిచిన వెలుగు మార్గం వదిలేస్తున్నాను, నువ్వు నడిచిన వెలుగులో నేను నడవలేకపోయినానయ్యా, నీ సహవాసం విడిచిపెట్టినాను, నిన్ను దూరంగా వదిలేసి వెళ్ళిపోయినానయ్యా, నేను నిన్ను పక్కన పెట్టినాను, వ్యర్థమైన మార్గంలో నేను వెళ్ళినాను, నన్ను ఒక్కసారి క్షమించు ప్రభువా. రానున్న సంవత్సరంలో నన్ను ఆశీర్వదించయ్యా, నా తప్పులను క్షమించయ్యా, నా దోషములను క్షమించయ్యా, మరలా నన్ను ఆ చీకటి మార్గము నుంచి వెలుగు మార్గంలోనికి నడిపించు ప్రభువా అని నువ్వు దేవుడిని అడిగితే ఖచ్చితంగా మన ప్రభు సిద్ధముగా ఉన్నాడు. నీ సహోదరి, నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రియ కుమారుడ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడును కాదంటున్నాడు. ఈరోజు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెడితే మనని పవిత్రులుగా చేసి అద్భుతమైన రీతిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. అవును ప్రభు, ఈ వాక్యం వింటున్న బిడ్డలలో తెలిసి తెలియక ఎంతమంది బిడ్డలు ఏదైనా తప్పు చేస్తుంటే వారిని క్షమించు. ఈ సంవత్సరం ఎండింగ్లో వారి పాపాలు, వారి తప్పులు, వారి దోషాలన్నిటినీ క్షమించి నూతన సంవత్సరంలోనికి మరలా వారిని ఆశీర్వాదకరంగా మరలా నూతన పరిచి వారిని కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టించబోతున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ మేము ఎప్పుడు తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చించే విధంగా ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.